వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన అవకాశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దక్కుతుందా? తండ్రి బాటలో తనయుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారా? ప్రజల్ని కదిలించేదానికి పూనుకుంటారా? ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చడంలో ఆయన విజయవంతమవుతారా? ఇలాంటి చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా 1999 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది. కానీ అనూహ్యంగా ఓటమి పాలైంది. రెండోసారి చంద్రబాబు ఆనాడు అధికారం దక్కించుకున్నారు. దాంతో కుంగిపోకుండా రాజశేఖర రెడ్డి తన బలాన్ని మరింత పెంచుకోవడానికి వివిధ మార్గాలు అన్వేషించారు. సరిగ్గా అలాంటి తరుణంలోనే చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. రైతాంగం నుంచి అసంతృప్తి పెల్లుబికింది. దీన్ని ఉపయోగించుకుంటూ ఉమ్మడిగా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రాజశేఖర రెడ్డి ఆ ఉద్యమానికి నేతృత్వం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. స్వయంగా ఎమ్మెల్యేగా ఉంటూ ఆయనే ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల వాళ్ళు ఆమరణ దీక్షకు పూనుకోవడం అప్పట్లో చాలా పెద్ద సంచలనంగా మారింది. దాంతో చెలో హైదరాబాద్కి పిలిపివ్వడం, బషీర్బాగ్లో చంద్రబాబు సర్కారు ఏకంగా కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకోవడం, ఇదంతా చంద్రబాబు ప్రభుత్వానికి తీరని నష్టం చేసింది. అదే సమయంలో రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇమేజ్ని అమాంతంగా పెంచడానికి కారణమైంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి రాజశేఖర రెడ్డి అనేక పోరాటాలకి నాయకత్వం వహించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో అవే కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకుని ఎన్నికల్లో చంద్రబాబుని చిత్తు చేయడానికి ఉపయోగించుకున్నారు. ఇదంతా రాజశేఖర రెడ్డి 1999 నుంచి 2004 మధ్య 5 ఏళ్ల కాలంలోనే ఓటమి నుంచి విజయపదాన సాగడానికి దోహదపడినటువంటి ఉద్యమంగా మనం చెప్పొచ్చు. అలాంటి అవకాశమే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు కూడా కనిపిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద ఆంధ్రప్రదేశ్లో చాలా వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇప్పటికే ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీ కొన్ని కార్యక్రమాలకు కూడా పూనుకుంది. దానికి ప్రజల్లో మంచి స్పందన కూడా వచ్చింది. అదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పడుతున్నాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఒక ఉమ్మడి ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రభావాన్ని చూపేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆయన రాష్ట్ర ప్రజల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా మరింతగా ఎదగడానికి ఆస్కారంగా మారుతుంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి ఎన్నుకున్న పందానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తే ఆయన బలపడేందుకు ఇదొక మంచి మార్గంగా మారబోతోంది. ఎందుకంటే వాస్తవానికి మధ్యతరగతిలో వైఎస్ఆర్సీపీ చాలా కాలంగా బలహీనంగా ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడని, ఆయన నియంతని, ఆయన హయాంలో ప్రజాస్వామ్యం ఉండదని, ఇలాంటి అనేక ప్రచారాలు బలంగా పనిచేశాయి. ఆయన ధోరణి ఎందుకు కారణమయ్యింది. అవన్నీ కలిసి మధ్యతరగతిలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్టు సాధించలేని పరిస్థితి ఉంది. ఆఖరికి 2019 ఎన్నికల్లో కూడా మధ్యతరగతి ప్రబలంగా ఉండే నగర ప్రాంత నియోజకవర్గాల్లోనే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలయ్యింది. అంటే మధ్యతరగతిలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా పట్టు చిక్కలేదు అనడానికి ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మధ్యతరగతినే చాలా తీవ్రమైనటువంటి సమస్యగా వేధిస్తోంది. మరి ఇలాంటి అంశాన్ని ఉపయోగించుకుని మధ్యతరగతిలో తిరిగి మళ్ళీ విశ్వాసాన్ని పొందేదానికి జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు వినియోగించుకుంటారు అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ఆయన ఎంతవరకు ఉపయోగించుకుంటారన్న దాన్ని బట్టే వైఎస్ఆర్సీపీ భౌతవ్యం కూడా ఆధారపడి ఉంటుంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి సాగడానికి ఆయనకు అనేక అడ్డంకులు ఉన్నాయి. నేటికి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సన్నిహితంగా మెలిగేదానికి, కేంద్ర బీజేపీ నాయకత్వంతో అత్యంత సన్నిహితంగా మెలగడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కావచ్చు, జీఎస్టీ సంస్కరణల విషయం మీద ఆయన కేంద్రాన్ని పొగుడుతూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ అందులో భాగంగా మనం చూడాల్సి ఉంటుంది. అట్లా కేంద్రంలో బీజేపీతో సానుకూలంగా మెదులుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల్ని కలుపుకొని విపక్షాలన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు చేయగలరు అన్నది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆయన చేస్తే అది రాజకీయంగా వైఎస్ఆర్సీపీ బలపడేందుకు దోహదపడుతుంది. ఆయన ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మంచి ఇమేజ్ సంపాదించే మార్గానికి దారితీస్తుంది. కాదంటే మాత్రం ఆయన చాలా పెద్ద అవకాశాన్ని చేజార్చుకున్న నాయకుడిగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఎట్లా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఇవన్నీ ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్నలు.